नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे उग्रं वीरं महा विष्णुं ज्वलन्तं सर्वतोमुखं नरसिंहं भीषणं भद्रं मृत्युं नमाम्यहं श्री नरसिंह जय नरसिंह जय जय नरसिंह प्रह्लादेश जया पद्मा मुखा पद्मा भृंगो जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरा भक्त वृंदा हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। श्री राधा गोपीनाथ भगवान की, श्री गोदावरी माई की, श्री लक्ष्मी सिंह भगवान की, श्री राधा गोविंद भगवान की, जगत गुरु शिल प्रभुपाद की। प्रभु రండి ओके। श्री धन्वंतरी भगवान की। 7 ideas trust help right। जय श्री राम जय श्री राम जय श्री राम। श्री धन्वंतरी भगवान की, श्री धन्वंतरी भगवान की, श्री धन्वंतरी भगवान की, श्री धन्वंतरी भगवान की, श्री सुश्रुत महावीर की, श्री चरकुन की। जय श्री राम जय श्री राम। हरे कृष्णा कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। श्री श्री राधा गोपीनाथ भगवान की। लॉन्च 7 ideas startups international जय धन्वंतरी भगवान की। దిస్ గుడ్ నా అవి కూడా అలా పెడితే బాగుంటుంది, మంచి ఐడియా అన్ని సరే కానీ పట్టుకుంది రైట్। కంపాషనేట్ కేర్ సీసీ, మనకి సీసీ కెమెరా తెలుసు కానీ ఆ సీసీ తెల్లం. దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ యు ఆర్ నాట్ కంపాషనేట్ వాట్ ఇస్ ద యూజ్ ఇఫ్ యు ఆర్ మై క్లాస్మేట్ ఆర్ క్లాస్మేట్. ఏ ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు, ఆ మేట్ల వలన ఉపయోగం లేదు. సన్ ఆఫ్ గంగరాజ్ అలాంటి వాళ్ళే కావాలి. ఇది బ్రాండ్ ఫర్ పాలకోవా, దట్స్ వై వీఆర్ ఆస్కింగ్ ప్లీజ్ ఇట్ రావా. మరొకసారి మంత్రం హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే। శ్రీ శ్రీ మదన గోపాల స్వామి భగవాన్ కి। ఓ వెరీ ఇంపార్టెంట్, గవర్నమెంట్ ట్రస్టెడ్ జిఎస్టి ఎవిక్షన్ అప్ టు 1 trillion. మీకు అర్థమైందా? మీకు అర్థమైందా? దీని ఉద్దేశం అంటే మన దేశాన్ని ప్రపంచంలోనే సొమ్ము ఉంది, దమ్మే లేదు. అందుకని దమ్మున్న భాస్కర్ బయటకు వచ్చాడు, ఇంకా దమ్ము దులుపుతాడు, చూస్తున్నాను అంతే. జై శ్రీరామ్.
ఎవిక్షన్ అప్ టు బాగుంది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 జై శ్రీరామ్. జై శ్రీరామ్. శ్రీ శ్రీ గోదావరి మాయకి, శ్రీ కోట్లింగేశ్వర స్వామికి, వేద మాతాకి. 7 ideas. Trust income tax eviction up to 10 trillions. 900 లక్షలు, లక్షలు కాదు, లక్షల కోట్లు. మిగతాయిందా ఇది అంటే అక్కడ పైసా వసూలు, ఇక్కడ వసూలు రాజా. ఇద్దరు కుమారు అండ్ సునీల్ కుమార్ రండి. భలే వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్నకి మంచి కుమారులు. ఈ కుమారులు ఇద్దరు నన్ను శ్రీకృష్ణ అద్భుతం కదా, అద్భుతం అద్భుతం కాదు. ఈయన బయట బంగారమే, లోపల బంగారమే. Seven ideas changing the global business scenario. Jai Shri Ram, Jai Shri Ram, Jai Shri Ram. Right, it's okay. కాదు వెనుక తెర, వెనుక అంతే కదా. మన వెనకాల తెర ఉండాలి, మనకు అన్నిసార్లు తెర వెనకాల ఉండాలి అంతే. పూర్వకాలానికి ఎప్పటికీ తేడా అదే. అప్పుడు తెర వెనక ఎక్కువ ఉన్నారు, ఇప్పుడు మన వెనక తెర ఉంది, అంతే తేడా. హలో బంగారు టోటల్ ఏరీస్ ఒకసారి ప్లే చేయండి. 7 దేనికి సంగీతం ఎవరిని చెప్పింది? ఉండాలి సార్. ఏం పేరు మీ పేరు? పంచి మీద పంచి కదా, అదే పంచి పలకనమ్మకే పంచి కదా. చూడు, అప్పుడు వాళ్ళ నాన్నగారు ఆ పేరు పెట్టడం గొప్ప, ఈయన వెంటనే అది స్మరించడం అద్భుతం. బావా ఇక్కడ కోవా సరిపోలే. ఇలాంటప్పుడు చెప్పడండి ఇది గొప్ప, అందుకే వీడి గురించి చెప్పం మేము. సరే, 7 7 కొండలు, దాంతోపాటు 7 స్వరాలు, మన శరీరంలో 7 ధాతువులు, 7 ధాతువులు, 7 సముద్రాలు, అలాగే 7 వర్ణాలు, అలాగే 7 మాతృకలు. కార్తికేయుడు అని పిలవడానికి ఆ 7 ఆయనకి పాలిచ్చారు. ఇలా 7తో మనం ఎన్నో చెప్పచ్చు, ఎన్నో ఎన్నో. ఇలాంటి 7కి సంబంధించినవి 700 ఈయన ఐడెంటిఫై చేశారు. గివ్ ద బిగ్ హ్యాండ్ అవర్ భాస్కర్. నేను ఏం చెప్తుందంటే, ఈ 7 గురించి బాగా తెలిస్తే మనం ఏడవకుండా ఉండొచ్చు. ఇది పాయింట్. 7 గురించి తెలిస్తే మనందరికీ ప్రాబ్లం ఏంటంటే, మనకి లేకపోతే ఒక ఏడుపు, ఆడుకుంటే ఒక ఏడుపు. ప్రాబ్లం ప్రపంచంలో ఉన్నది అదే. వాస్తవానికి ఎవరో చెప్పారు, లివింగ్ ఈజ్ నాట్ ఎ బిగ్ థింగ్. ఎనీబడి క్యాన్ లివ్ సింప్లీ అండ్ హానెస్ట్లీ, బట్ ప్రాబ్లమ్ ఈజ్ యూ వాంట్ టు లీడ్ లైఫ్ లైక్ అదర్స్. దట్స్ ఎ ప్రాబ్లం. ఉదాహరణకి ఎవరికైనా బైక్ ఉంది, వాడు ఆనందంగా ఉండొచ్చు, కానీ పక్కింటోడు కారు ఉంది, అందుకని ఇది ఆనందం పోయింది. ఈ 2 చక్రాలకు ఇంకో 2 చక్రాలు వస్తే కానీ ఇది మనశ్శాంతి ఉండదు. పోనీ అది వచ్చాక ఏమన్నా బాగుంటుందా? ఆడు ఇంకో పెద్దది కొంటే ఈడు ఇంకో పెద్ద కొనాలి. ఇంకా అసలు జీవితంలో ఈ ఏడుపుతో జీవితం అయిపోతుంది. వాడు పొందేది ఏముండదు. మా గురువుగారు 2-3 దీనికి సంబంధించి కథలు చెప్పారు. ఒకటి చెప్తారు. 2 అన్నదమ్ములు, ఆడికి ఈడికి పడదు,
వాడు ఇద్దరు తపస్సు చేశారు, దేవుడు వచ్చాడు. ముందు తమ్ముడి దగ్గరికి వచ్చాడు, ఏం కావాలన్నాడు. వీడికి కావాల్సింది ఏదో అడగచ్చు కదా దేవుడిని. మా అన్నయ్యకి ఏమిస్తావో దాని మీద డబుల్ అన్నాడు. పాపం దేవుడు ఏం చేస్తాడు, ఆడి దగ్గరికి వెళ్ళాడు, ఏం కావాలరా అన్నాడు. ఆడేమడిగాడు అన్నాడు. ఆడిగాడు ఇంతే ఒకటే, ఆడు ఇలా అన్నాడు రా, మరి నీకేమిస్తే అది డబుల్ ఇమ్మన్నాడు అన్నాడు. వాడు మంచి అన్నయ్య కాదు కాబట్టి ఆడన్నాడు, అలా అడిగాడు. సరే అయితే నాకు ఒక కిడ్నీ పోవాలి, నాకు ఒక కన్ను పోవాలి, మా ఇంటి ముందు గొయ్యి రావాలి. ఇదే అన్నదమ్ముల అనుబంధం అంటే దాని అర్థం ఏంటి? ఇంకా అన్నయ్య ఏమిటి సార్, వాడు అన్నయ్య ఏంటి సార్. ఇంకోటి చెప్పారు ఎవరో, ఒక ఆయన మంచి BMW కారు పొద్దున్నే తుడుస్తున్నాడు, కొత్త కారు. ఆ పక్కింటి ఆయన చూశాడు. ఈడన్నాడు, ఈ కారు కలిగి ఉన్నాడు ఏంటి, ఈ కారు చూసి నీకు బాధగా ఉందా? ఈ కారు మా అన్నయ్య నాకు గిఫ్ట్గా పంపించాడు అన్నాడు. ఈ కారు తుడిచేవాడు, కారు ఓనర్. నీకు బాధగా ఉందా అన్నాడు. అంటే నీకు కూడా మా అన్నయ్యలాగా ఒక అన్నయ్య ఉంటే బాగుండు కదా, అదే కదా నీ ఫీలింగు అన్నాడు వీడు, ఈ కారు కలిగి. అతను అన్నాడు, ఛే అసలు ఆ అన్నయ్య నేను అయ్యుంటే ఎంత బాగుండు అన్నాడు. కొట్టండి చప్పట్లు. ఫీల్ చూడండి, అది ఆ ఫీలు, ఆ యాటిట్యూడ్, ఆ థింకింగ్, ఆ గోలు, ఇది కావాలి. యు మే నాట్ సక్సెస్ టుడే ఆర్ టుమారో, ఇట్స్ మై టేక్, బట్ వీ షుడ్ హ్యావ్ ద గ్రేట్ యాటిట్యూడ్ అండ్ ఐడియా అండ్ గోల్ అండ్ ఎయిమ్. ఏమీ లేవు మనకి. ఇవాళ జరగకపోవచ్చు, రేపు జరగకపోవచ్చు, ఏమో ఎవడో తెలుసు, 10 రోజులు అవ్వచ్చు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. యు డూ యువర్ జాబ్, యు డూ యువర్ కర్మ అండ్ వెయిట్. మనకి ఏంటంటే అదేదో ఓల్డ్ మూవీలో 30 ఏళ్ల క్రితం, ఒరే మొక్కలో నీళ్లు వేళ్ళు తడిచేలా నీళ్లు పోయి అన్నాడు. అన్నీ చెక్ చేయాలిగా. ఇది ఏం చేశాడు అనుకుంటా? కాదు సార్, ఆడు ప్రతి మొక్క భూమిలోంచి తీసి బకెట్లో ముంచి పెట్టాడు. వేళ్ళు తెరిచేలా నీళ్ళు అంటే అదే మాకు తెలియదు సార్. ఇలా ఉంటాయి కొన్ని బుర్రలో. సో అది కాదు. అందుకని మనం ఈ 7లోంచి ఎన్నో ఇన్స్పైర్ అయ్యి మనం ఎన్నో పొందవచ్చు, ఎన్నో ఆలోచించవచ్చు, ఎన్నో చెయ్యవచ్చు. ఎందుకంటే ఎన్నో అనే పదం ఎందుకు వాడానంటే, మనం అందరం సరదాగా గడిపేస్తున్నాం. ఏదో కొంచెం సంపాదన, ఏదో కొంచెం బంగారం, కొన్ని అక్కడక్కడ స్థలాలు, హైదరాబాద్లో అపార్ట్మెంటు, ఒడిశాలో తక్కువ రేటుకి వస్తే పొలాలు, కర్ణాటకలో వ్యవసాయం, ఇటు పిచ్చ కొన్ని నాన్న అక్కడ కొంచెం వాయుముడి. కొందరైతే మాలాంటి వాళ్ళతో చెప్తే ఉపకారం ఏముంటుంది, అక్కడ ఎక్కడో పొలం కొన్నానండి, 70 ఎకరాలు అంటాడు. అదేమో ఆడేమో ఏదో క్లియర్ అవ్వలేదు అంటాడు. ఏవో చెప్తుంటారు రకరకాలు. కొందరు 100 ఎకరాలు కొనేస్తూ ఉంటారు. అప్పట్లో 100కి వచ్చింది, 200కి వచ్చింది. అసలు వీడి మనస్సంతా వీడు ఏలూరులో ఉన్నా నెల్లూరులో ఆలోచిస్తాడు, నెల్లూరులో ఉంటే అల్లూరులో ఆలోచిస్తాడు. వీడు మనశ్శాంతి ఎక్కడుంది? మనశ్శాంతి లేనప్పుడు నువ్వు ఎక్కడుంటే ఏమిటి కదా. మొక్కల్లో ఆనందం ఎప్పుడు వస్తుంది? హృదయంలో ఉంటే వస్తుంది. హృదయంలో ఎలా వస్తుంది? నీకు ఈ ప్రపంచంతో లింక్ లేకుండా ఉంటే వస్తుంది. నువ్వు చెయ్యి, ఎర్నింగ్ ఉండాలి, తప్పు కాదు. కానీ ఎర్నింగ్తో పాటు బర్నింగ్ అయ్యే లోపల లెర్నింగ్ ఉండాలి. జీవితంలో ఒక టర్నింగ్ ఉండాలి. దానికోసం లోపల బర్నింగ్ ఉండాలి. ఆ బర్నింగ్లోంచి పుట్టిందే 7 ఐడియాస్. అందుకని మనం ఈ 7 ఐడియాస్ గురించి మనం ఆలోచిస్తూ ఎన్ని చేయగలం. ఈయన చాలా మల్టిపుల్గా ఆలోచించారు. చాలా చాలా ప్రాజెక్టులు. అది వైద్యం, విద్య, ట్రావెలింగ్, ఎక్స్పోర్ట్స్, GST. అందుకంటే బాగా నచ్చింది ఈ మెడికల్కి సంబంధించింది. చాలా చాలా అద్భుతమైన ప్రాజెక్టు, అద్భుతమైన ఆలోచన.
అది ఇంటర్నేషనల్గా ఎక్కడికైనా దాన్ని వైద్యానికి సంబంధించి అది అద్భుతం. ఆన్లైన్లో డాక్టర్ల అపాయింట్మెంట్ ఇచ్చేయడం, పూర్ పీపుల్కి ఉచితంగా చేయడం. ఈ ప్రపంచంలో ఒక కథ చెప్పేస్తే మీకు అర్థమైపోతుంది, నేను క్లోజ్ చేస్తాను. ఒకసారి నారదుడు నరకానికి వెళ్ళాడు, ఆ తర్వాత స్వర్గానికి వెళ్ళాడు. రెండు చోట్ల దేవతలకి రాక్షసులకి చేతులు ఇలా కట్టేసి ఉన్నాయి, ఇది వెదురు పద్ధతితో. ఫుడ్ దండిగా ఉంది, కానీ రాక్షసులు నన్ను ఇంకా డిస్టర్బ్ చేయకండి ప్లీజ్. అక్కడ వాటర్, ఇక్కడ మ్యాటర్, యూ కమ్ లేటర్. ఈ రాక్షసులు చాలా చిక్కిపోయారు. ఫుడ్ చూస్తే అంత బల్ల మీద ఉంది, కింద మీద పడిపోయింది, వీళ్ళ ఒంటి మీద ఉంది, చాలా గందరగోళంగా ఉంది. దేవతలు ఆనందంగా ఉన్నారు, హెల్తీగా ఉన్నారు. ఫుడ్ ఇద్దరికి ఉన్నప్పుడు, ఫుడ్ లభించినప్పుడు ఇద్దరు హెల్తీగా ఉన్నారు కదా. వీళ్ళు ఎందుకున్నారు, వాళ్ళు ఎందుకు లేరు అంటే, రాక్షసులు ఆ ఫుడ్ తీసుకుని, లడ్డు ఉందండి, చెయ్యలాగా వెదురు బద్దతో కట్టేశారు. నోట్లోకి ఎలా వెళ్తుంది, వంగదు కదా, ఆడు ఎలా వేస్తాడు, అది గోదావరి అవతల పడుతుంది. పాయసం ఎలా పోతాడు, అది కూడా ఎత్తి మీద పడుతుంది, చొక్క మీద పడుతుంది, నోట్లోకి వెళ్దాం. అలాగే ఫుడ్ ఉండి కూడా వాళ్ళు అలసిపోతూ అలమటించిపోతూ ఉన్నారు. మరి దేవతలు ఏం చేశారంటే, చేతికి కర్ర ఉన్నా ఇక్కడ బుర్ర ఉంది కాబట్టి ఒకరికొకరు తినిపించుకున్నారు ఎదురుగా నిలబడి. అర్థమైందా? వారికి ఉన్నాయి, వీరికి ఉన్నాయి కర్రలు, దేవతలకి మాత్రమే ఉన్నాయి బుర్రలో. నువ్వు ఒకటి కూడా సపోర్ట్ చేస్తే నువ్వు దేవతా బుర్ర కలిగిన వాడు. ఆడు ఏమైపోయినా నాకెందుకు అనుకుంటే నువ్వు రాక్షసుడివి. కాబట్టి ఈ ప్రపంచంలో మనం ఉండేది కొన్నాళ్ళే. ఈ కొన్నాళ్ళు దేవతా లక్షణాలతో బడగాలి, అలా బతకాలి, ఒకరు కూడా సహకరించుకోవాలి. దీన్నే వేదం చెబుతుంది. మా సంస్థ లోగో పైన అదే ఉంటుంది, అభయందు సేన. సంగచ్చత్వం, సంపదత్వం అంటే ఏంటి? కలిసి నడుద్దాం, కలిసి చర్చిద్దాం, కలిసి జీవిద్దాం, సహనావతు సహనోవనత్తు. ఇది లేదు, వాడి వెనకాల గొయ్యిదీయ, వీడి వెనకాల గొయ్యిదీయ. ఇదే అసలు మనం ఉండేదే గెస్ట్ కదండి. మనం ఉండేది గెస్ట్, మనం చేయవలసింది బెస్ట్. ఫైనల్గా ఈ శరీరం డస్ట్. కాబట్టి మనం ఎంత చేయగలమో అది ఆలోచిద్దాం, చేద్దాం, చేయగలిగే వాళ్ళకి సహకారం ఇద్దాం. దీన్ని ప్రపంచవ్యాప్తంగా మన పెద్దలు ఏదైతే చెప్పారో దాన్ని ఇలాంటి వాటి ద్వారా సాకారం చేయవచ్చు. అదేమిటంటే లోకా సమస్త, లోకం అంతా బాగుండాలి. ఆ బాగుండడం కోసం మనం అన్ని రకాలుగా బాగుండాలి. ఇప్పుడు మీరు పిలవగానే వచ్చారు కదా, ఎలా వచ్చారు? ఓ కారు వేసుకుని వచ్చారు, ఓ బండి వేసుకుని వచ్చారు. అంటే కొంత ధనం దానికి పెట్టితేనే కదా అది వచ్చింది. మధ్యాహ్నం ఈయన ఏవో ఐడియాలు చెప్తున్నారు, ఇంకెవరో డిస్కషన్ చేస్తున్నారు, అక్కడ ఇక్కడ అంటుంటే మా రాంపండి వెళ్ళిపోయా ఉన్నా రైట్. రాంపండితో అన్నా నువ్వు ఇన్ని చెప్పకు షెడ్యూలు, నాకు హెలికాప్టర్ కావాలన్నా. మరి ఆ ఊరు వెళ్ళాలి, 17, 13 ఈ ఊరు వెళ్ళాలంటే ఎన్ని చోట్లకి వెళ్తాం? సో నేను మొన్న ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు హెలికాప్టర్లో తిరిగి వచ్చాను. తెలుగు వాళ్ళ ఇంటికి వెళ్ళాను. స్వామిజీ మమ్మల్ని ఏం చేయమంటారు అన్నారు. ఒక హెలికాప్టర్ కావాలన్నా. బొమ్మ హెలికాప్టర్, నిజం హెలికాప్టర్ అడిగా. ఆయన అన్నారు సమయం వస్తే ఆ అదృష్టం మాకే ఉంటే మేము ఇస్తామన్నారు. అది వేరే కదా. మరి నాకు ఇప్పుడు తిరగాలని కోరిక లేదు, మరి నాకెందుకు అంటే సరదాగా చెప్పాను. నేను ఏం చెప్పానంటే, హెలికాప్టర్ ఉంటే పొద్దున్నే రాయలసీమ, మధ్యాహ్నం తెలంగాణ, రాత్రి కోస్తా, ఎవడొచ్చినా కోస్తా. మన ధర్మ ప్రచారము మన యొక్క ఆర్థిక బలం పైన ఆధారపడింది. అక్కర్లేని దరిద్రం మన దేశంలో, మన రాష్ట్రంలో దండిగా ప్రచారం అవుతుంది. ఎందుకు అవుతుంది? ఆడికి వెనకాల అదనమాట. మరి మనకు ఏకాదశి పేపరు మేము ఇవ్వాలి, ₹1.50 ఎంతో పడుద్ది, ఎవరినో చూసుకోవాలి. ఇంకవుతుందా? ఆడ అక్కర్లేని చెత్త బస్ స్టాండ్లో పంచి పెడతాడు, రైల్వే స్టేషన్లో పంచి పెడతాడు, ఇంకో చోట పంచి పెడతాడు.
కాబట్టి మంచి మన దగ్గర ఉంటే సరిపోయింది ఏంటి, మనం ఎంత గొప్పలో అయితే ఉపకారం ఉంది. రామాయణం మనకుంది, భారతం మనకుంది, భాగవతం మనకుంది, భౌతికత మనకుంది. ఎక్కడ పంచి పెడుతున్నాం మనం? కాబట్టి మీరందరూ బలంగా ఉండండి, మీరంతా దృఢంగా ఉండండి, మీరంతా డబ్బు సంపాదించండి. మీరు శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా, సామాజికంగా, రాజకీయంగా బలంగా ఉండండి. అలా ఉన్నప్పుడే ఈ ప్రపంచానికి మనం మేలు చేసిన వాళ్ళం అవుతాము, న్యాయం చేసిన వాళ్ళం అవుతాము. ఈ సంపాదన పాము గొట్టలాగా ఉండకూడదు. ఎప్పుడో చిన్నప్పుడు నేను పుస్తకం చదివాను, శ్లోకాలు సంస్కృతం. దాని అర్థాల్లో ఒకటి, పాము చాలా గుడ్లు పెడుతుంది, నక్కింది పిల్లల్ని ఈంతుంది. ఇలా కొన్ని ఉదాహరణలు ఇచ్చి అన్నీ ఎక్కువ సంతానాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఆవు ఒక్కదాన్నే కంటుంది, కానీ ఒక్కటే మందలుగా అవుతుంది అని గుట్టలుగా పుట్టినవి ఎక్కడా లేవే అంటారు. ఎందుకని? ఆ గుట్టలుగా పుట్టినప్పటికీ పాము తన గుడ్లు తనే తినేస్తుంది. ఎందువల్ల? ఆ విషపూరితమైన ఆలోచన, దాని కళ్ళు కనపడవు. అప్పుడు అలాగే మిగిలిన సంతానం దుష్ట సంతానం, ముందు ఎక్కువ కనబడినా తర్వాత నశించిపోతుంది. ఏదో సినిమాలో చెప్పి సింహం సింగిల్గా వచ్చినా అన్నట్టుగా, కానీ వాస్తవంగా సినిమాలో మాత్రమే ఆ డైలాగ్ అది. సింహం సింగిల్గా రాదు, అది పొలిటీషియన్. అది తెలుసా? ఎప్పుడైనా సింహం ఏనుగును ఓడించడానికి ఒక్క సింహం ఎప్పటికీ ఏం పీకలేదు, అందుకని టీం వర్క్ చేస్తుంది. 5-6 వస్తాయి, ఒకటి వెనకాల పట్టుకుంటుంది, ఒకటి ఎదర పట్టుకుంటుంది, ఒకటి చెవి దగ్గర పట్టుకుంటుంది, అది కింద పడేలా చేస్తాయి, టీం వర్క్ చేస్తాయి. పక్కా పొలిటీషియన్ లైన్, అదైందా? సో కాబట్టి మనం మనకెందుకులే దండం పెట్టుకొచ్చేద్దాం అనుకోకండి. మన దేవాలయాలను నాశనం చేయడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు, చాలా చేశారు నాశనం. మన ధర్మనాశనం చేయడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు, వాళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి మీరు బలంగా ఉంటే, మనం బలంగా ఉంటేనే ధర్మాన్ని రక్షించుకోగలము. అందుకని బలం 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 అదొక్కడే మనం రక్షిస్తుంది. స్వామి వివేకానంద కూడా చెప్పారు, బలమే జీవనం, బలహీనతే మరణం. అందువల్ల ఈ ఐడియాస్లో కొన్ని మనం మాట్లాడుకుందాం. అందులో మా భాస్కర్ తయారు చేసినట్టు నాకు చాలా నచ్చిన, అందులో అన్నిటికంటే బాగా నచ్చింది ఏకాదశి. నేను గత 15 ఏళ్ళుగా ఈ ఏకాదశి బాగా ప్రమోట్ చేశాను, చాలా పేపర్లు పంచుతూ ఉంటాను, చాలా చోట్ల మాట్లాడుతుంటాను. ఇప్పుడు దాన్ని ఎలా ప్రమోట్ చేస్తున్నాడు భాస్కరు అంటే, దాన్ని నేషనల్ హాలిడే చేసేయాలి, వరల్డ్ వైడే. అంటే 15 రోజులకి ఒకసారి ఎవ్వడో అర్థమైంది తినకూడదు. ఏదైనా ఆ రోజు ఫాస్టింగ్ డే, ఇంటర్నేషనల్లీ దట్ షుడ్ బి ఫాస్టింగ్ డే. శ్రీల ప్రభుపాద ద్వారా మాట చెప్పారు అబౌట్ ఇండియా లాంగ్ ఎగో, సమ్ 50 years ago. ఇఫ్ ఆల్ ఇండియన్స్ ఫాలో ఏకాదశి, మేబీ ప్రభుపాద టైంలో మనం ఒక 70 కోట్లు అనుకుందాం, 50 ఏళ్ళ క్రితం మేబీ. ఓకే, ఇఫ్ ఆల్ ఇండియన్స్ ఫాలో ఏకాదశి, దెర్ ఇస్ నో స్టార్వేషన్ ఇన్ ఇండియా. ఇండియాలో ఉన్న వాళ్ళందరూ నెలకి 2 సార్లు ఏకాదశి ఉపవాసం చేస్తే ఆకలి చావే ఉండదు. ఎందుకు ఉండదు? 2 రోజులు ఫుడ్ మరి ఆ 2 రోజులు గొట్టలు మిగులుతుందిగా. అర్థమైందా? రిసోర్సెస్ అర్థమైందా? కాబట్టి ఏకాదశి చేసినోడికి లాభం, చేయనోడికి కూడా లాభం. ఎందుకని? చేసినోడు ఉపవాసం చేస్తాడు, చేయనోడు భోజనం చేస్తాడు. వీడు వదిలేసాడు, వాడు దాన్ని న్యాయం చేస్తాడు. అలా మా ఏకాదశి పేపర్ మేము ఇస్తుంటాం. ఇప్పుడు చాలా తక్కువ ఉన్నాయి, అందువలన సరిపోతే ఇవ్వు ఒకటి. దీంట్లో మేము కింద రాస్తాం అన్నమాట. ఏం రాసామంటే, ఏకాదశి వీరు చెయ్యక్కర్లేదు, 4. ఎవరు వాళ్ళు? వీళ్ళు చిన్నపిల్లలు. ఏకాదశి వీరికి మినహాయింపు. చిన్నపిల్లలు, రోగగ్రస్తులు, వృద్ధులు, బ్రహ్మరాక్షసులు. అదే వాళ్ళు ఎందుకు వచ్చారు లాస్ట్లో? అది బ్రహ్మరాక్షసులు. వాళ్ళు ఎవరు అంటే, ఏకాదశి ఉపవాసం ఎవరు చేయక్కర్లేదంటే, చిన్నపిల్లలు చేయక్కర్లే, వృద్ధులు చేయక్కర్లే, పేషెంట్స్ చేయక్కర్లే. నువ్వు పేషెంట్ కాదు, ఆయన తినేస్తున్నావు. నువ్వు చిన్నపిల్లడు కాదు, తినేస్తున్నావు. నువ్వు ఓల్డ్ కాదు, తినేస్తున్నావు. అంటే నువ్వెవరు? ఆకలి బ్రహ్మరాక్షసుడు కదా. అందుకని వరల్డ్లో ఫుడ్ స్టార్వేషన్ లేకుండా ఉండడానికి
వరల్డ్లో హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా క్యూర్ అయిపోవడానికి ద బెస్ట్ మెడిసిన్ ఏకాదశి. 14 రోజులు మేసేయి, 2 వారాలు మేసేయి, ఆ 2 రోజులు మూసేయి. ఎవరన్నా కాదండి వేసి తెలుసు మెల్లగా వాళ్ళకి నోబుల్ వచ్చింది తెలుసు మీకు. ఇలా ఉపవాసం చేస్తే క్యాన్సర్ రాదు, ఆన్సర్ వస్తుందని ఇక 2 జపాన్ సైంటిస్టులు దాని మీద నోబెల్ ప్రైజ్ పొందారు. గివ్ ద బిగ్ హ్యాండ్ టు దెమ్. జంటి. సో మన పెద్దలు ఏం చెప్పారు చెప్పనా సంస్కృతంలో? లంకణం పరమౌషధం. వాళ్ళకి తెలియదేంటి లంకణం పరమౌషధం అంటే ఏంటి? కాలితే తెలుస్తుంది అదొకే అని తిట్టేది మా అమ్మ. మీ అమ్మ కూడా అంతేలేండి కదా. అందుకని మన పెద్దవాళ్ళు మనకి ఆరోగ్యంగా ఉండడానికి దేవుడు అనే కాన్సెప్ట్లో ఉపవాసం పెట్టారు. కాబట్టి ఈ ఏకాదశి ఇంటర్నేషనల్లీ హాలిడే కావాలి. ఇది గొప్ప కళ, నా డ్రీమ్ ప్రాజెక్టు, నా డ్రీమ్ కళ. ఇట్స్ గోయింగ్ టు బి ఫుల్ఫిల్డ్ బై అవర్ భాస్కర్. ఇది బిగ్. ప్రజల్లో ప్రపంచంలో అంతా చెడ్డవాళ్ళు కాదండి, ఎక్కువ మంది మంచి వాళ్ళే. కాబట్టి ఈ మంచి వాళ్ళందరికీ ఈ మంచి వార్తని మనం చేరవేద్దాం, వాళ్ళందరినీ కలుపుకుందాం. అలాగే ఇందులో మెడికల్ నాకు లాస్ట్లో అందులో ఆ లోగే ఉందా ఇక్కడ వెళ్ళిపోయిందా? అది కాదు, ఇది ఓకే. దాని కింద భలే కంపాషనేటివ్ కేర్ నాకు చాలా బాగా నచ్చింది. అది చాలా మందికి తెలియదు అసలు ఆ పదం. నాకు తెగ నచ్చిన పదం అది. రియల్లీ కంపాషనేట్ కేర్. అదేందా మన సీసీ వేరా సీసీ వేరు అది. కాబట్టి కంపాషనేట్గా లేకపోవడం వలన ఈ ప్రపంచం చాలా కంప్రెస్ అయిపోయింది, చాలా పాడైపోయింది. మొన్న ఎక్కడేంటి అమెరికాలో వాడు వచ్చి 15 గంటలు అలా నేల మీద ఇప్పుడు పొర్లాడు. ఎవరు అతన్ని జాయిన్ చేసుకోలే, ఏదో పర్మిషన్ ఉంటేనే తప్ప అని చెప్పి. కాబట్టి కంపాషన్ ద బెస్ట్ మెడికేషన్. అది చాలా ముఖ్యం. దీన్నే చాణక్యుడు చెప్తాడు, తీయని మాట్లాడుకు దారిద్ర్యమేలా అంటాడు, కోవా దరిద్రత అంటాడు. అందుకని ఫస్ట్ మనం కంపాషన్గా ఉండాలి. దయా దక్షిణ లేకుండా తయారైపోయారు అతను అని తిడుతుంటారు. అంటే ఏంటండి? దయ అంటే తెలుసు, మరి దాక్షిణ్యం అంటే చాలామంది తెలియదు. ఇప్పుడు హిందూ సమాజంలో మన రాజమండ్రి హిందూ సమాజం ఉంది కదా, కుమారి టాకీస్ దగ్గర. అక్కడ సామవేదం వారు మహాభారతం చెప్తున్నారు 60 రోజులు. ఈ నెల 16 వరకు, ఈ నెల 26 వరకు, 25వ తారీఖు వరకు. అయితే వారు మొన్న నేను దక్షిణామూర్తి స్తోత్రం వారిది వింటుంటే చెప్పారు, చాలామందికి దయ అంటే తెలుసు, మరి దాక్షిణ్యం అంటే దానికి ఉదాహరణ ఇచ్చారు. ఏంటంటే ఎవరో కింద పడిపోయారు, నువ్వు చూసావు, అయ్యో పాపం అండి అంటావు. వాడు పెద్ద మనిషి అని లేపలేడు, వాడు పడిపోయాడు, నువ్వేం చూపించావు వాడి మీద? దయ చూపించావు. దాక్షిణ్యం నువ్వు చూపించలే. ఎందువల్ల? యు ఆర్ నాట్ క్యాపబుల్. అందుకని మనం దయ చూపిస్తే పెద్ద ఉపకారం ఏం లేదు, దాక్షిణ్యం చూపించగలగాలి. అంటే మన దగ్గర దక్షత ఉండాలి, కెపాసిటీ ఉండాలి, వాడికి వైద్యం చేయించగలగాలి, వాడిని ఉద్ధరించగలగాలి, వాడిని బాగు చేయగలగాలి. ఆ దాక్షిణ్యం కలిగిన వాడే మన భాస్కరు. మనం అందరం కూడా అలా తయారవుదాం. అదైందా? ఈ ఐడియాస్ ఒక్కరి వల్లనే ఫుల్ఫిల్ అవ్వవు. మనం అందరూ వీ షుడ్ జాయిన్ అవర్ హ్యాండ్స్ టు ఫుల్ఫిల్ దిస్ డ్రీమ్స్. అందుకని ఇందులో చాలా చాలా బాగున్నాయి. ఈ పాపికొండలు, క్రూయిజు, అలాగే యాత్ర, ఇంకా ఫైనాన్స్ విషయం, జిఎస్టీ విషయం, పబ్లిక్ ప్రాజెక్ట్స్, ఇలా మోర్ దెన్ 700 ఐడియాస్ ఉన్నాయి. అందులో అన్నిటికంటే ఇంకో ముఖ్యమైనది భక్తి ప్రచారం. భక్తి, ఈ భగవద్గీత, అదే ఫస్ట్ భాస్కర్ నన్ను కలిసింది. బీ ఫర్ భగవద్గీత, బీ ఫర్ భాస్కర్. భాస్కర్ ఇప్పుడు ఈ భగవద్గీత 700 భాషల్లో దాన్ని ప్రపంచమంతా వెళ్ళేలా చేస్తున్నారు. అందులో ఒక శ్లోకం ఏ భాషలో కావాల్సిన వాడికి ఆ యొక్క అర్థం వచ్చేలాగా చాలా గొప్ప ప్రాజెక్ట్ అది. ఇప్పుడున్న టెక్నాలజీని న్యాయంగా
ధర్మం కోసం, మానవుల కోసం వాడేటువంటి గొప్ప ప్రాజెక్ట్ ఇది. మిస్యూజ్ చేసేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు ప్రపంచంలో. సరైన యూజ్, యుటిలిటీ ద ప్రిన్సిపల్ అని చెప్పారు ప్రభుపాద వారు. ఆ సరైన యూజ్ చేస్తున్నాడు భాస్కరు. కాబట్టి మనం అందరం కూడా ఇటువంటి వాటిల్లో భాగస్వాములు అవ్వాలి. దీన్ని అందరికీ తెలియపరచాలి. మనం ఏం చేయగలమో మనం చేయాలి. దీనికోసం మనం ఇంకా ముందుకెళ్దాం. ప్రపంచం అంతా ఒక నందనవనంగా, ఓ పూదోటగా, ప్రశాంతంగా. మనం చిన్నప్పుడు కూడా ఏదో సినిమా పాటలు విన్నాం. ఎదగడానికెందుకురా తొందర, ఎదర బతుకంతా చిందర వందర. అలా ఎందుకు అన్నారంటే ఆ సినిమాలో పెద్దోళ్ళు అయ్యే కొద్దీ మొద్దోళ్ళు అయిపోతారు, మానవత్వం పోతుంది అని. కానీ అలా కాదు అని మనం నిరూపిద్దాం. పక్క దేశాల్లో ఆ పక్క మతాలతో చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. కాబట్టి మానవత్వం అన్నిటికంటే గొప్ప మతం అని మనం చాటాలంటే మన దగ్గర ఖచ్చితంగా సొమ్ము ఉండాలి, దమ్ము ఉండాలి. ఆ రెండు మనం సంపాదిద్దాం. ఈ ప్రపంచానికి మనం ఒక గొప్ప ప్రేరణ ఇద్దాం. ఇదివరకు మన పూర్వీకులు ప్రపంచానికి నేర్పించినటువంటి ఈ గీతా జ్ఞానాన్ని, ఈ మహాభారతాన్ని, ఈ మహాభాగవతాన్ని, మన ఉపనిషత్తుల సారాన్ని లోకానికి మనం పంచుదాం. అలా పంచకపోవడం వల్లనే ఇన్ని ఉత్పాతాలు జరుగుతున్నాయి. ప్రపంచాన్ని జయించమని మన ఋషులు చెప్పారు. కానీ ఎలా? కత్తితో కాదండి, ఆయుధంతో కాదు. మరి దేంతో? కృణ్వంతో విశ్వమార్యం. దేంతో జయించాలి? కృణ్వంతో అంటే జ్ఞానంతో జయించమన్నారు. ఈ దరిద్రులేమో కత్తి తీసుకొచ్చి జయించాలని కొన్ని కోట్ల మందిని చంపేస్తున్నారు. కాబట్టి ఈ రాక్షస మోకలు, ఈ రాక్షస మతాలు ఈ ప్రపంచాన్ని నాశనం చేయకముందే ఈ ప్రపంచాన్ని రక్షించవలసిన బాధ్యత ప్రతి హిందూది, ప్రతి భారతీయుడిది. కాబట్టి మన ఇంట్లో, మన ఇంటి పక్కన, మన చుట్టుపక్కల, మన స్నేహితులు, మన బంధువుల్లో ఎవరైనా పక్కదారి పడితే వాడికి చెప్పండి, నువ్వు ఋషికి వారసుడివి, నువ్వు వీరులకు వారసుడివి, నువ్వు మహాత్ములకి వారసుడివి, నువ్వు గొప్ప సంస్కృతికి వారసుడివి, నన్నయ్యకి, అన్నమయ్యకి, కన్నప్పకి వారసుడివి, అంతేగాని ఆడెవడో కన్నాలు వేసేవాడికి కాదు అని వాడికి ఎక్స్ప్లెయిన్ చేయాలి. మనం ఎక్స్ప్లెయిన్ చేయకపోవడం వలన ఎవడో వచ్చి ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాడు. వీళ్ళ అమ్మాయిని తీసుకెళ్ళి ఎక్స్పోర్ట్ చేస్తారు. జరగట్లే? సూట్ కేసుల్లో అమ్మాయి, ఫ్రిడ్జ్లో అమ్మాయి ముక్కలు అయిపోతుంది. కాబట్టి మన లక్ష్యం చాలా పెద్దదండి. ప్రపంచం అంతా ఓకే చూద్దాం, కానీ ముందు భారతదేశంలో ఎక్కడ గోవధశాల ఉండకూడదు, ఎక్కడ ఓల్డేజ్ హోమ్స్ ఉండకూడదు, రోడ్డు మీద అడుక్కునే వాళ్ళు ఉండకూడదు, అనాథలు ఉండకూడదు. ఎవ్రీబడి షుడ్ బి కేర్. ఎలా జరుగుద్ది? బాధ్యత తీసుకోవాలి. ఈచ్ వన్ టేక్ వన్. నిన్న వెళ్ళాము మేము రామచంద్రపురం. చెవి దగ్గరికి వచ్చి చెప్తున్నాను, ఏమని? గురూజీ ఇక్కడ దగ్గరలో కబేలా ఉంది, రోజు బోల్డ్ ఆవుని చంపేస్తున్నారు. ఎందుకంటే సిగ్గుచేటు ఉందా? ఎందుకంటే అవమానం ఉందా? ఇంట్లో ఎద్దు చచ్చిపోతే, ఇంట్లో ఆవు చచ్చిపోతే ఆ ఇంట్లో వాళ్ళు ఏడుచేవాళ్ళు. నా కళ్ళతో చూశాను నా బాల్యంలో. మా పిన్ని ఏడుస్తూ సాగనంపింది ఎద్దు. ఇంట్లో ఎద్దు. కాబట్టి కోసుకు తినడానికి నువ్వెందుకురా దరిద్రం. నేను మొన్న వీడియో చూశాను. ఆ మేక కడుపుతో ఉంది, దాన్ని ఆ లైన్లో పంపించారు. తల కట్ అయిపోయింది. తల కట్ అవగానే దాని కడుపులో బిడ్డ అలా బయటకు వచ్చింది. ఆ ఫోర్స్కి వాడు దాన్ని తీసి పక్కన పెట్టాడు. అది అలా కష్టపడి దాన్ని ట్రై చేసి నిలబడింది. దాని లైఫ్ స్పాన్ 9 hours అంతే. దాన్ని కూడా చంపేశాడు. ఇలాంటి మనుషులు భూమి కిందకి వెళ్ళిపోవాలి. వాడు మనిషి కాదు, బట్టలు వేసుకున్న రాక్షసుడు వాడు. కొన్ని వీడియోలు పెడుతుంటారు, ఈ నీచ్ కమీన్ కుక్కతో పోల్చకూడదు, చివరి కుత్తే అంటే బాగుండదు. ఈ నీచ్ కమీన్ గాళ్ళు ఆవుని చంపి, కడుపుతో ఉన్న ఆవుని చంపి, ఆ కడుపులో ఉన్న కళ్ళు తెరవని మావిలో ఉన్న ఆ చిన్ని శిశువుని దాన్ని వండుకుని తినేస్తున్నారు. ఈ రాక్షసులు నశించిపోవాలి. అటువంటి రాక్షస మతాలు నశించిపోవాలి. అవి జరగాలంటే మన అందరిలో ఒక భ్రమ ఉంది. ఏంటి భ్రమ? అబద్ధాలు ఆడడం. అన్నీ వాటితే కదండి అంటాడు వీడు. రఘుపతి రాఘవరాజారావు, పతిత పవన్ సీతారాం 3 లైన్లో పచ్చి అబద్ధం. అందుకని ఆ పాటలు పాడడం మానేయండి. ఆ 3వ లైన్ వదిలేసేసి మీరు లైన్లోకి వచ్చేయండి. నిజం చెప్పండి. లోకం అంతా బాగుండాలని మనం మాత్రమే కోరుతున్నాం. అందుకని మనం బాగుండాలి. లోకం బాగుండాలంటే
మనం బాగుండాలి. మనం బాగుండాలంటే మనం బలంగా ఉండాలి. ఆ బలం డబ్బుల ద్వారా వస్తుంది, ఆ బలం జ్ఞానం ద్వారా వస్తుంది, ఆ బలం మనం కలిసి ఉంటే వస్తుంది, ఆ బలం మనం రాజకీయంగా కూడా బలంగా ఉంటేనే వస్తుంది. లేకపోతే ఎవడంటే ఆడొచ్చు పాస్టర్ల జీతాలు ఏంటండి నాన్సెన్స్. లోకానికి ఉపకారమా? అన్నం పెట్టి రైతుకు పెట్టాలి, ఆర్మీ రిటైర్ అయిన వాళ్ళకి పెట్టాలి, వృద్ధులకు పెట్టాలి కదా, చదువు లేని వాళ్ళకి చదువు కోసం పెట్టాలి, పుస్తకాలు కొనుక్కోలేక ఇవ్వాలి, చిన్న చిన్న గొల్లల్లో పూజారులు ఆ దీపం పెట్టడానికి దిక్కులేదు అలాంటి చోటు చూడాలి, ధర్మ ప్రచారానికి ఇవ్వాలి, రోడ్ల మీద తిరిగి ఆవులు ప్లాస్టిక్ అయితే తినే ఆవుల కోసం పెట్టాలి. కాబట్టి మీరందరూ డబ్బులు సంపాదించండి, నో డౌట్. ఎర్నింగ్ అలాగే లెర్నింగ్ రెండు. ధర్మ ప్రచారం, ధర్మం మనం పాటిస్తేనే, చెబితే అవ్వదు, మనం ఆచరిస్తేనే అది అవుతుంది. ఆచార ప్రచారం. అందుకని మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే మీరు రేపటి నుంచే భగవద్గీతని మీరు చదవండి, పిల్లల చేత చదివించండి. ఇంకా చాలా టైం ఉంది కదా. ఏంటి నువ్వు రొంగేసుకుంటే చిన్నవాడు అయిపోతావు నువ్వు. డై బిఫోర్ ఐ డై. ఏంటి బాగుందా? నువ్వు రంగులు ఎత్తే కుర్రవాడు అవుతావా? చచ్చే టైం వస్తుంది, చచ్చిపోతావు. అది రేపో ఎల్లుండో 10 ఏళ్ళో 5 ఏళ్ళో 3 ఏళ్ళో. ఆ తర్వాత భగవద్గీత ఉండదు. మనిషి మాత్రమే చదవగలడు, మనిషి మాత్రమే వినగలడు, మనిషి మాత్రమే ఆలోచించి ఆచరించగలడు, తపస్సు చేయగలడు. అందుకని ఈ జీవితాన్ని వ్యర్థం చేయకండి. సప్తధాతులతో కూడిన ఈ గొప్ప మానవ శరీరాన్ని మనకి ఇచ్చినందుకు పరమాత్మకు మనం కృతజ్ఞత చూపిస్తూ, ఈ దేహం నాకు ఇచ్చినందుకు, నాకు మోహం లేకుండా, నాకు అహం లేకుండా, తండ్రి పరమేశ్వర పరంధామ కృష్ణ నారాయణ నీకు నేను దాసోహం అంటున్నాన్ని ఆయనకి మనం శరణాగతి చేద్దాం. అలాగే మనవాడు ఒక ఇంటర్నేషనల్ న్యూస్ ఛానల్ పెట్టాడు. ఏంటిది? నారాయణ. ఇది కదా, దాని వాయిస్లో ఏమన్నా విన్నారా మీరు ఇందాక? నారాయణ అంటుంది. అది నారాయణ అంటలే, మీరు గమనించారా? ఎరా అబ్జర్వ్ చేసావా? చేయలేదా? నారాయణ. నేను ఆలోచిస్తూ ఇందాక వేద పండితులు వచ్చారుగా, ఏం పేరు? సీతారామ శాస్త్రి గారు అబ్బాయి. ఆయనతో అన్నాను, చూడండి అంటే మరి తెలుగు మీద కాస్త మనకి భాష మీద పట్టుంటే ఆ పదాలు అవి అలా వెతుక్కుంటాం. మరి చిన్నప్పటి నుంచి దాని మీదే ఉన్నాం కాబట్టి, ఆ భాష మీదే ఉన్నాం కాబట్టి. నారాయణ అంటే ఏంటండి? నారాయణ అంటే తెలుసు, విష్ణుమూర్తి. అది ఓకే సార్, అది ఓకే ఎడుగొండ గారు. నరయాన అంటే నరుడి యానము, నరుడి ప్రయాణము. దిస్ న్యూస్ అబౌట్ హ్యూమన్స్ కదా, అంతే కదా, అంతే కదా. కాబట్టి ఈ ఇంటర్నేషనల్ న్యూస్ ఛానల్ పేరు నారాయణ, కానీ వాడు చెప్పిందే ఉంచుదాం నారాయణ. మరి నరుడు ప్రయాణం గురించి కదా, ఇంకెవరి గురించి చెప్తాడు అందులో న్యూస్ కదా. ప్రపంచవ్యాప్తంగా 2001లో నారాయణ న్యూస్ ఉందనుకుందాం. ఏం చెప్తాడు? అమెరికాలో ఒక నరుడు 2 బిల్డింగులు కూల్చివేసాడు, కొన్ని కోట్ల కొన్ని లక్షల వేల మంది చచ్చిపోయాను. నరుడు యానం, వాడు నరుడే కానీ వాడి యానం కొంతమంది నరుడిని పైకి పంపించడంలో వాడేడు వాడు. అవునా కదా కదా. కాబట్టి మంచి కోసం వాడితే ఈ ప్రపంచం ప్రశాంతంగా ఉంటుంది. ఆ మంచి మంచి ఐడియాస్ అన్నీ ఈ 7 ఐడియాస్ ద్వారా మనం ఇంటర్నేషనల్గా పంచుదాం, అందరినీ ఆనందంగా ఉంచుదాం. ఎవరిని అడ్డం వస్తే ఆ తర్వాత తెలుసు కదండి. ఇంకా 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 మనం చాలా మాట్లాడుకుందాం. సో ప్రభు మీరు మాట్లాడండి. ఇంకా అందరూ ఒకసారి మంత్రం చెప్పండి. కోపంగా నుంచో హరే కృష్ణ, 2 చేతులు పైకెత్తండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. భారత్ మాతా కీ జై శ్రీరామ్, జై శ్రీరామ్. అలాగే ఇంకొక చెప్తాను. ప్రభు ప్రతిదీ అంటే భాస్కర్ ప్రభు ఐడియా కానీ నా ఐడియా కానీ ఏంటంటే వన్ షుడ్ బి పర్ఫెక్ట్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. ఏంటి మీకు అర్థమైందా? వన్ షుడ్ బి పర్ఫెక్ట్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. ఇది మైండ్లో పెట్టుకోండి. మనం ఇలా అన్నాం అనుకోండి, ఆన్సర్ అంటే పోలీసు అంటే అందులో కూడా బ్యాడ్ అని కాదు, కానీ సో మనం శరణాగతి అనే దాన్ని భావన, నా చేతుల్లో ఏం లేదు స్వామి, లావుక్యంతై లేదు, ధైర్యం విలోలంబయ్యే, ప్రాణములు ఠావులు తప్పెన్ అని నా దగ్గర ఇంకా కథ అయిపోయింది, గ్లూకోజ్ కూడా అయిపోయింది అని చెప్పడం. అది అది విషయం. అందుకోసం
మనం చేతులెత్తన ఉద్దేశం ఏంటంటే శరణాగతి. అన్నమయ్య బాగా చెప్తాడు, శరణాగత పారిజాతమా వరిన సురుల పాలి భూతమా అరుదైన సృష్టికి ఆది మూలమా ఓ హరి నమో పరమ పుటాల వాలమా జయమంగళము నీకు సర్వేశ్వరా జయమంగళము నీకు జలజవాసినికి జయమంగళము నీకు సర్వేశ్వరా జయమంగళం శుభమంగళం జయమంగళం శుభమంగళం జయమంగళం శుభమంగళం. ఇలా పాడుతున్నానా? అదిగో దాన్ని కొమ్మరి పురుగు అంటారు, తెలుసు కదా. అది అలా వస్తుంది. నాకేం గుర్తొచ్చింది? మా గురువు గారు 25 ఏళ్ల క్రితం చెప్పిన స్టోరీ గుర్తొచ్చింది. ఏంటండి, ఓ పురుగు అలా రోడ్డు మీద వెళ్తుందంట. వెళ్తుంటే వ్యాసుడు వారు ఎక్కడికి వెళ్తున్నావు అన్నారు. అంటే రథం వస్తుంది స్వామి, మళ్ళీ దొక్కెత్తి కదా, అందుకని రోడ్డు దాటుతున్నా. పెద్ద గొప్ప బాడీ ఫిగర్ అని ఉండు రోడ్డు మీద ఉండు అన్నారు ఆయన. మరి వ్యాసుడు అంటే ఎవరైనా తోపు కదా, అదే స్టాపు. ఆయన తోపు, అది రోడ్డు మీద స్టాపు. రథం వితౌట్ స్టాప్. నేను అర్థం కాలే, పోయి అది తొక్కింది, ఇది చచ్చింది. సో రోజులు గడిచిపోయినాయి. వ్యాసుడు వారు ఎక్కడికి వెళ్తున్నారు, నామస్మరణ చేసుకుంటూ. స్వామి నమస్కారం అందో చిలక అన్నారు. రోజులు పాస్ అయిపోయింది. మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నారు, ఓ దూడ గడ్డి వేస్తుంది. స్వామి నమస్కారం అన్నారు. మళ్ళీ ముందుకి ఓ కుమ్మరతను, ఓ కమ్మరతను, ఓ శెట్టి గారు, ఫైనల్ రాజుగారు అబ్బాయి. వాడు ఉయ్యాల్లో ఉండి ఇంట్లో మాట్లాడేశాడు. స్వామి నమస్కారం అన్నాడు. రాజుగారు పిల్లడు పుట్టాడు, ఈయన పలకరించడానికి వెళ్ళారు. ఏమిట్రా అన్నారు. అంతా మీ దయ స్వామి అన్నాడు. నేనేం చేశాను అన్నారు. మీరు అప్పుడు రోడ్డు మీద వెళ్తుంటే ఆగిపోమన్నారు, అందుకే ఇక్కడికి వచ్చాను. ఏదైనా ఎప్పుడైనా ఇఫ్ ఆల్ డోర్స్ క్లోజ్ డోంట్ థింక్ ఇట్స్ అన్ ఎండ్, ఇట్స్ ఓన్లీ బెండ్. ఏమన్నా అర్థం కదా? అన్ని తలుపులు మూసిపోతే ఇంకా అయిపోయింది రాయ్ అనుకోకండి. జస్ట్ మన బెండ్ తీయడానికి పెట్టాడు. ఆ తలుపులు వేయడం అనేది మన బెండ్ తీయడానికి తప్ప మన ఎండ చేయడానికి కాదు. భగవంతుడు ఎప్పుడు అలా చేయడు. ఎన్ని తలుపులు మూసుకుపోయినా లోపల మన తలుపులు మూసుకుపోకూడదు. ఏమో ఆ టైంకి అనుభవించాలండి. అవమానం భరించు, దుఃఖం భరించు, కష్టం భరించు. ఎంత నమ్మి నేను నా కొడుకు నన్ను అంటుంటాడు. ఉక్కురసం అంటుంది కదా, అది ఉక్కురోషం. ఆ రోషం ఉండాలి తప్ప ఉక్కురోషం ఉండకూడదు. రోషం వేరు, ఉక్కురోషం వేరు. ఆ ఫ్రస్ట్రేషన్తో ఏదేదో మాట్లాడి ఏదేదో కక్కెత్తుంటాడు. అందుకని ఆ కక్కద్దండి. ఏం కక్కద్దు, కొంచెం మన దక్కాల్సింది మన దక్కుద్ది. అందుకని మీరు కక్కాల్సింది ఏం కక్కర్లేదు. ఆ కక్కొద్దు, ఆ కక్కసొద్దు. ఓర్పుగా ఉండండి, ఓర్పుగా ఉండండి. మనం చాలా చాలా సాధిస్తాము. అవమానం వచ్చిన, అవరోధం వచ్చిన, అవహేళన వచ్చిన, ఈ 3 దాటిన తర్వాతే గొప్పదే మనం సాధించబోతూ ఉంటాం. అందుకని మీరు కూడా మీ మీ జీవితాల్లో ఓ మంచి లక్ష్యం పెట్టుకోండి. పొందవలసిన దాన్ని పొందండి. మీకు ఇంగ్లీష్ వస్తే డాక్టర్ హెగ్డే అని కొట్టండి. ఎంత బాగా మాట్లాడతారు. అలాగా ఐస్ క్రీము పిల్లల స్పూన్తో తింటుంటారే, అంత బాగుంటుంది. అందువలన నేను ఒక ఉదాహరణ చెప్పాను. అలా హిందీలో, ఇంగ్లీష్లో, తెలుగులో బోల్డెని గొప్ప ప్రవచనాలు, గొప్ప గొప్ప ఐడియాలు ఉన్నాయి. కాబట్టి మనం వచ్చే తరాన్ని ఎలా కాపాడుకోవాలి, దాని మీద మనం చాలా ఎక్కువ ఆలోచించాలి. చాలా ఎక్కువ ఆలోచించాల్సింది వాళ్ళ గురించి. వాళ్ళని రక్షిస్తే నెక్స్ట్ భారత్ గోల్డెన్ భారత్ అవుతుంది, లేకపోతే సోల్డెన్ అవుతుంది. అదవుతుందా మీకు? అదవుతుందనా? చాలా సంతోషం నాన్న. నువ్వు ఇంకా ఇలాంటివి చాలా చాలా చేస్తావు. వీ హ్యావ్ ట్రస్ట్ ఆన్ యూ, ఆన్ యువర్ ట్రస్ట్ ఆల్సో. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హరే కృష్ణ, హరే కృష్ణ. నువ్వు మాట్లాడు. ఇది కంప్లీట్గా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ, మీరు కూడా ఈ ఒక మంచి సంకల్పాన్ని, మనం ఒక హిందువులు కన్వర్షన్ క్రిస్టియన్స్ అనేది ఎంతవరకు అంటే కొంతమంది తెలియక, కొంతమంది తెలుసో తెలీదు. అది ఏదైతే మన 700 లాంగ్వేజెస్లో మనం వరల్డ్ వైడ్ రిలీజ్ చేద్దాం అనుకుంటున్నామో భగవత్ గీత అనేది, అది కూడా త్వరలో మీ ముందుకి వస్తుంది. అది చూసైనా సరే అట్లీస్ట్
50% అయినా చేంజ్ చేయగలమన్న ఒక ఆలోచన మాకుంది. ముందుకు వెళ్తున్నాం. మీరు కోఆపరేట్ చేస్తారని అందరికీ సవినయంగా కోరుకుంటున్నాం. కాదు, మీరు వారు చెప్పింది ఏమన్నా గ్రహించారా? చాలా కీలకమైన కీ పాయింట్ చెప్పారు. ఇప్పుడు మాలాంటి వాళ్ళ దగ్గరికి వస్తారు, మోకాలు నొప్పిగా ఉన్నాయండి, చాలా రోజులు నడవలేకపోతున్నానండి అంటుంటుంది. ఎంత వయసు? 79. ఈ పైనే గుజ్జు ఉండదు, కింద గుజ్జు ఏముండదు మోకాళ్ళను. మొత్తం నజ్జు అయిపోయి గుజ్జు ఎక్కడి నుంచి వద్దండి. రైల్లో మొన్న కంప్లైంట్, మొన్న నంద్యాలలో వెళ్తే కంప్లైంట్. ఏంటి రాత్రి రైల్లో కంప్లైంట్, గుజ్జు ప్రాబ్లం. పొద్దున్న నంద్యాల వెళ్తే అక్కడ గుజ్జు ప్రాబ్లం. నేనేం చెప్తాను, 79 వచ్చినాయి, ఇంకా బ్యాగ్ సర్దుకోండి అని చెప్పాను. ఏంటి మీకు అర్థమైంది కదా సార్? ఆయనకి అర్థం కాలే. ఈడేమో చెప్పడం, ఆడేమో చెప్పడం, అది విషయం. ఈడేమో మొదటి తెప్పడం, అది విషయం. సో ఇంతకు విషయం ఏంటంటే, ఈయన చెప్పిన దాంట్లో ఉద్దేశం మీరు గ్రహించండి. 50% గొర్రెలుగా మారడానికి కారణం ఏంటంటే ఈ మోకాలు నొప్పి, నడు నొప్పి, ఆ నొప్పి, ఈ నొప్పి. మీకు ఎందుకండి, మా వాడు ఉన్నాడు. మీరు ఒక్కసారి చర్చికి రండి. మీరు కానీ ఒక్కసారి చర్చికి వస్తే మందులు అక్కర్లేదు, డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదు, 10 పైసలు అక్కర్లేదు. జస్ట్ మా పాస్టర్ మీతో టచ్ గడ్డ పగిలిపోను అంటాడు, అంతే సార్. మొత్తం ఎర్రగడ్డ బ్యాచ్, నెత్తిన గుడ్డ ఎర్రగడ్డ, అర్థం చేసుకో బిడ్డ. మీకు అర్థమైందా? అది విషయం. ఈ ఎర్రగడ్డ బ్యాచ్ తయారైపోతారు. ఎంత దారుణం అండి. కిడ్నీలో రాళ్ళు ఇలా చూపించేస్తుంటాడు ఏంటో. ఇప్పుడు ఎప్పుడైనా చిన్నప్పుడు మా అమ్మతో నేను బంగారం షాప్కి వెళ్తే, అది పింక్ కలర్లో పేపర్ ఉండేది. ఆ పింక్ కలర్ పేపర్లో వాళ్ళు అదే ఈ ఏమంటారు, ఈ డైమండ్స్ పెడతారు కదా, అది తీస్తారు. అది తీస్తారు. అవి మెరుస్తుంటాయి. ఆ విధంగా వీడు కిడ్నీలో రాళ్ళు తీసేస్తుంటాడు. ఏదో ఆ బంగారం షాప్ వాడు ఏదో వజ్రాలు, డైమండ్సో లేదా ముత్యాలో తీసినట్టు వీడు కిడ్నీలో రాళ్ళు తీసేది. ఎలా తీస్తాడు? ఇది సార్ చౌదరి గారు, ఇది పరిస్థితి. కదా ఏంటిది? పబ్లిక్ చీటింగ్ అది సార్. అమాయకుల్ని మళ్ళీ పాపం వాళ్ళు కూలీ నాలి చేసుకుంటారు. వీడేమో వాళ్ళని ఎత్తిన గొడ్డేయించి, వీడు వాళ్ళ దగ్గర దశంభాగాలు. కళ్ళు లేని గుడ్డివాడు నన్ను మొన్న కలిస్తే ఏలూరులో 6,000 ఇచ్చాను. అంతకుముందు కొన్ని వేలు పంపించాను. అతను ఏమన్నా అంటే, గురుగారు మీరు ఇలా ఇస్తున్నారు కానీ నేను చర్చికి వెళ్తుంటాను, పాస్టర్లు నా దగ్గర తీసుకుంటారు అన్నాడు. ఇప్పుడు గుడ్డివాడు ఎవడు? ఆడే. ఇదే మన రాజమండ్రిలో రైల్వే స్టేషన్లో 4-5 ఏళ్ల క్రితం ఒక కుష్టి రోగి ముసలావిడ సంతోషమ్మ, నేను ఆవిడకి 150 ఎంతో ఇచ్చా. ఇందులో భాగం ఇస్తావా అన్న. ఆడికి ఇవ్వాలి కదండి. ఎంత? 15. 150 రూపాయలు ఎంత? 15 రూపాయలు అంతేనా? ఈవిడెవరు? ముష్టి. ఆడు వేరే ముష్టి. అవునా? అడుక్కునే వాళ్ళని కూడా వదలని అడుక్కు తినే జాతి అది. కాబట్టి ఆ దరిద్రం నుంచి మనం మన వాళ్ళని, మన దేశాన్ని, మన ధర్మాన్ని, మన దేవాలయాన్ని రక్షించాలి. అలా రక్షించాలంటే కీలకమైన పాయింట్ మా రెడ్డి గారు చెప్పింది, చాలా ఇంపార్టెంట్. అందుకని మెడికేర్ ఆ కేర్ తీసుకున్నావా అంతా ప్రశాంతంగా ఉంటారు. లేకపోతే ప్రతిదానికి జంపు కంపు. అందుకని తీసుకెళ్ళి దీన్ని డబ్బులో వేసేయండి. నానా జై శ్రీరామ్ సార్. దాస్ గారు